నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం వదిలి అమెరికా వెళ్ళిన వారు అక్కడ లక్షలు కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఎందుకు తిరిగి రారు అనే ప్రశ్న మనకు సోనాలి తన సొంత అనుభవం ఆధారంగా సమాధానమిచ్చారు. ఆమె చెప్పింది చాలా మంది నెటిజన్లు బిట్టర్ ట్రూత్ అని అంటున్నారు. ఆమె ప్రధానంగా డబ్బు కంటే జీవన నాణ్యత, జీవన విధానం గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. బాగా కష్టపడి ఊహకందనంత సంపాదించిన ప్రజలు తిరిగి తమ దేశానికి తిరిగి రాకపోవడానికి గల కారణం అమెరికాలో గాలి చాలా శుభ్రంగా ఉంటుంది, ఆహారం, నీటి నాణ్యత ఎంతో మంచిది, ప్రజల ప్రవర్తన కూడా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటుంది అని సోనాలి అన్నారు. అంతేకాదు ఆమె మరింత వివరిస్తూ అమెరికాలో జీవితం ఎంతో శాంతియుతంగా, సౌకర్యవంతంగా, నిర్వహణ సులభంగా ఉంటుందని చెప్పారు. భారతదేశంలోని రద్దీ, గడ్డు, అనిశ్చితి కాస్త మమ్మల్ని ఇబ్బందుల్లోకి పడేస్తాయి. అలాగే ఒకసారి అమెరికా జీవన విధానానికి అలవాటు పడితే తిరిగి రావడం చాలా కష్టమవుతుందని ఆమె అభిప్రాయం. అమెరికాలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే సులభం కాదని కూడా సోనాలి స్పష్టం చేశారు. అది సంవత్సరాల తీవ్రమైన కష్టం, ఓపిక, నిరంతర ప్రయత్నం తర్వాతనే సాధ్యమవుతుందని చెప్పారు. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బుతో లభించే జీవన నాణ్యత, శాంతి, సౌకర్యాలే ప్రజలను అక్కడే ఉండేలా చేస్తాయని ఆమె వాదన. ఇప్పుడు ఈ విషయాన్ని మరింత వివరంగా చూద్దాం. మన దేశంలో చాలా మంది యువత ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ఒక్కసారి అక్కడ సెటిల్ అయితే తిరిగి భారతదేశానికి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనికి సోనాలి చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. మొదటిది గాలి నాణ్యత. భారతదేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో కాలుష్యం చాలా ఎక్కువ. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో శీతాకాలంలో గాలి నాణ్యత ఇండెక్స్ చాలా ఘోరంగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ అమెరికాలో చాలా ప్రాంతాల్లో గాలి శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ఇలాంటి గాలిలో జీవించిన తర్వాత మళ్ళీ కాలుష్యంలో జీవించడం చాలా కష్టమవుతుంది. రెండోది ఆహారం, నీటి నాణ్యత. అమెరికాలో తాగునీరు నేరుగా ట్యాప్ నుంచి తాగొచ్చు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా ఉన్నతంగా ఉంటాయి. రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ కూడా హైజీనిక్గా ఉంటుంది. భారతదేశంలో మాత్రం నీటిని ఫిల్టర్ చేసి ఉడికించి తాగాలి. ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని సులభతరం చేస్తాయి. మూడవది ప్రజల ప్రవర్తన. అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా అమలవుతాయి. ప్రజలు లైన్లలో నిలబడతారు, ఇతరులకు ఇబ్బంది కలిగించారు. పబ్లిక్ ప్లేసుల్లో శాంతి ఉంటుంది. భారతదేశంలో రద్దీ, హార్న్ సౌండ్, జనాల మధ్య తగాదాలు సాధారణం. ఒకసారి శాంతియుత వాతావరణానికి అలవాటు పడితే తిరిగి గడ్డు జీవితం కష్టమవుతుంది. ఇక నాలుగవది జీవన విధానం, తదితర సౌకర్యాలు. అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది. రోడ్లు వెడల్పుగా, స్మూత్గా ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమయానికి వస్తుంది. ఆసుపత్రులు, స్కూళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ నిర్వహణతో ఉంటాయి. పని సమయాలు సమతుల్యంగా ఉంటాయి. వీకెండ్స్ నిజంగా విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. భారతదేశంలో మాత్రం ట్రాఫిక్ జామ్లు, లేట్ నైట్ వర్క్, బ్యూరోక్రసీ ఇవన్నీ జీవితాన్ని ఒత్తిడి పెట్టేలా చేస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సోనాలి చెప్పిన ఈ కారణాలు చాలా మందికి నిజమే అనిపించినప్పటికీ ఇది పూర్తి సత్యం కాదని కొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో కూర్చొని అమెరికాలో డబ్బు సులభంగా వస్తుందని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం తెలుస్తుంది అని కొందరంటే, అమెరికా సౌకర్యాలు ఇస్తుంది కానీ భారతదేశం కుటుంబం, స్నేహితులు, సంస్కృతి, ఆప్యాయత ఇస్తుంది. ఈ ఆప్యాయత ఎక్కడా దొరకదు అని మరికొందరన్నారు. అంతేకాదు కొందరు తీవ్రంగా విమర్శించారు. ఇల్లు గుర్తు రాలేదా, తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తు రాలేదా, గాలి శుభ్రంగా ఉంటే చాలా అని జీవితం అంతా ఇక్కడే గడపడం సరైనదా? మరికొందరు ఆర్థిక లెక్కలు చూపించి 5 నుంచి 6 కోట్లు సంపాదించినా అక్కడ ఖర్చులు ఎక్కువ, భారతదేశంలో కొనుగోలు శక్తి ఎక్కువ అని వాదించారు. ఈ చర్చ నుంచి ఒక విషయం స్పష్టమవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మన శుభ్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల అవగాహన, డిసిప్లైన్ మెరుగుపరుచుకోవాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే మన దేశం కూడా అమెరికా స్థాయికి చేరుకోవచ్చు. అయితే మరోవైపు భారతదేశంలో ఉన్న కుటుంబ బంధాలు, పండుగలు, సామాజిక జీవితం, ఆహార వైవిధ్యం అవి అమెరికాలో దొరకవు. అక్కడ జీవితం ఒంటరిగా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. వీకెండ్స్లో కూడా నిశ్శబ్దం ఎక్కువ. భారతదేశంలో మాత్రం రోడ్ల మీద జనాలు, స్నేహితులతో మాట్లాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం ఇది ఒక ప్రత్యేకమైన ఆనందం. చివరిగా ఈ విషయం ప్రతి
ఒక్కరి వ్యక్తిగత ఎంపిక. కొందరికి శాంతి, సౌకర్యాలు ముఖ్యం, మరికొందరికి కుటుంబం, మూలాలు, సంస్కృతి ముఖ్యం. ఏది ఎంచుకున్నా మన దేశాన్ని మెరుగుపరచడం ప్రతి భారతీయుడి బాధ్యత. మీరేమనుకుంటున్నారు? విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా భారతదేశంలోనే ఉండి దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? కామెంట్లో మీ అభిప్రాయం తప్పక చెప్పండి.